వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ప్రాక్టీస్ టెస్ట్లో ఇది టెస్ట్ నంబర్ 4. ఇది కూడా మనకి క్లాస్ 3 ఇంగ్లీష్ రీడర్ బ్లాసమ్స్ మీద బేస్ చేసిన ఎంసీక్యూస్. ఓకే, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ప్రతి క్వశ్చన్కి ఒక 5 సెకండ్స్ నేను గ్యాప్ ఇస్తాను. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు. సో ఫస్ట్ బిట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్. వర్డ్స్ ఏంటి? గ్రేట్. ఓకే, రెండు గ్రేటే. ఫస్ట్ సెంటెన్స్లో ఏ గ్రేట్ వస్తుంది, రెండో సెంటెన్స్లో ఏ గ్రేట్ వస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్, ఐ నీడ్ టు డాష్ సమ్ క్యారెట్స్ ఫర్ ద సాలడ్. సెకండ్ సెంటెన్స్, ద వ్యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ డాష్. ఇక్కడ ఏది వస్తుంది, ఇక్కడ ఏది వస్తుంది? ఓకే, గ్రేట్ అంటే క్యారెట్ని మనం హల్వా చేయడానికి తురుముతాం కదా, తురమటాన్ని మనము గ్రేట్ అని చెప్పి అంటాం. ఐ నీడ్ టు గ్రేట్ సమ్ క్యారెట్స్ ఫర్ ద సాలెడ్. ద వ్యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్, మౌంటైన్ పైనుంచి చాలా బాగుంటుంది, ఇట్ ఈస్ గ్రేట్. ఓకే, సెకండ్ బిట్ ఇన్ ద సెంటెన్స్, దేర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్. దేర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్. The word many is used as which part of speech? ఈ many అన్నది which part of speech? Noun, verb, adjective, pronoun. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? పుస్తకంలో ఉన్న పేజీల గురించి మాట్లాడుతున్నాం కదా. సో పేజెస్ అనేది థింగ్ కాబట్టి దిస్ ఇస్ ఎ నౌన్. ఈ పేజెస్ గురించి డిస్క్రైబ్ చేస్తోంది, నౌన్ని డిస్క్రైబ్ చేస్తోంది కాబట్టి మెనీ అనేది ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఆప్షన్ 3 is the answer. Third, onomatopoeia is a figure of speech where words imitate sounds, a type of poetry, a synonym for simile, a metaphor involving comparison. Onomatopoeia అంటే ఏంటి? ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. Onomatopoeia is a figure of speech where words imitate sounds. ఓకే, అంటే మనము ఏదైతే వర్డ్ని న్యాచురల్గా మన ఎన్వైరన్మెంట్లో వింటామో దాన్ని మనము వర్డ్స్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనం ఏంటి, మనం స్విష్ అని చెప్పి చూసాం కదా. అలానే బీజ్ ఉంటాయి, బీజ్ బిజ్ అని చెప్పి సౌండ్ చేస్తాయి కదా, ఆ బిజ్ అన్న సౌండ్ని మనము అలానే రాసేసుకుంటాం. సో అలాంటి వర్డ్స్ని మనము ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అంటాం. The phrase bees buzz is an example of simile, metaphor, personification, onomatopoeia. It is onomatopoeia. Choose the correct spelling. Third, onomatopoeia. Okay. Sixth one, fill in the blank with the appropriate collective noun. Collective noun to fill చేయాలి. A dash of robbers, a team of robbers, a crew of robbers, a mob of robbers, or a gang of robbers. Which one? రాబర్స్ ఎప్పుడు కూడా మనము గ్యాంగ్ అని చెప్పి వాడతాం. ఓకే, a gang of robbers. Fill in the blanks with the appropriate simple past tense. The mother dashed the boy to go back to the valley. The mother dashed the boy to go back to the valley. Asked, asks, asking, ask. Option 1, asked. Okay, ikkada verb enti? Verb is ask. సింపుల్ పాస్ట్ టెన్స్ అడుగుతున్నారు కాబట్టి దీనికి మనం ఈడి యాడ్ చేస్తాము. ఆస్డ్ విల్ బి ద ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ద వ్యాలీ ఈస్ డాష్ బై గ్రీన్ ట్రీస్. ద వ్యాలీ ఈస్ డాష్ బై గ్రీన్ ట్రీస్. ఈ డాష్లో ఏమొస్తుంది? వాజ్, సరౌండ్, సరౌండ్స్, సరౌండెడ్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? సింపుల్ పాస్ట్ టెన్స్ అడుగుతున్నారు. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సరౌండ్ ప్లస్ ఈడి అనమాట, సరౌండెడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ది సన్ డాష్ ద ఈకో, ఐ హేట్ యూ. ద సన్ డాష్ ద ఈకో, ఐ హేట్ యూ. బ్లాంక్లో ఏమొస్తుంది? హియర్స్,
hearing, hear, heard. సింపుల్ పాస్ట్ టెన్స్ అడుగుతున్నారు కదా. సో హియర్ అన్న వర్బ్ ఇట్ ఈస్ అ ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకే, ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి, మనము పాస్ట్ టెన్స్కి ఈడి అన్నది యాడ్ చేయకుండా వేరే వర్డ్ ఫామ్ అవుతుంది. లైక్ ఇందాక నేను చెప్పినట్టు వాక్ అన్నదానికి రెగ్యులర్ వర్బ్ అయితే వాక్ ప్లస్ ఈడి వాక్డ్ అని చెప్పి రాస్తాం కదా. హియర్ అన్నదానికి హియర్డ్ అని చెప్పి రాయం. హియర్ అన్నదానికి సింపుల్ పాస్ట్ టెన్స్ కావాలి అంటే మనకి ఇంకో వర్డ్ వస్తుంది, హర్డ్. ఓకే, సో ఆప్షన్ 4 హర్డ్ ఇస్ ద ఆన్సర్. 10th, fill in the blanks with the appropriate simple past tense. I dashed my homework before dinner yesterday. I dashed my homework before dinner yesterday. Complete, completed, completes, completing. We are asking for simple past tense. Simple past tense, I completed. 11th, in the sentence, the car is parked behind the house. The word behind is a noun, verb, adjective, preposition. The car is parked behind the house. ఈ behind అన్నది ఏంటి? behind అనేది మనకి preposition. preposition అంటే ఏంటి? మనకి పొజిషన్ చూపిస్తుంది. describes the relationship between the car and its position relating to the house. ఓకే, కార్ ఎక్కడుంది అని చెప్పి మనకి రిలేషన్షిప్ చూపించేదాన్ని మనము ప్రపోజిషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ అ ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్. ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అన్నప్పుడు మనకి లొకేషన్ లేదా పొజిషన్ ఆఫ్ సంథింగ్ చూపించే ప్రపోజిషన్ని మనము ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని చెప్పి అంటాం. 12th, which of the following is a preposition of place? ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అన్నప్పుడు ఆ థింగ్ యొక్క లొకేషన్ కానీ పొజిషన్ కానీ మనకి చూపించాలి. బిహైండ్, క్విక్లీ, రన్, హ్యాపీ. ప్లేస్ ఏది చూపిస్తుంది ఇక్కడ? బిహైండ్ అన్నది వెనకాల అన్న పొజిషన్ చూపిస్తుంది కదా. సో దాట్ ఈస్ అ ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్. ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్లో మనకి ఇన్ వస్తుంది, ఆన్ లేదా అండర్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిసైడ్, నెక్స్ట్ టు, ఇవన్నీ మనకి ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ కింద పడతాయి. 13th, in the sentence, a dove is on the branch of a tree. A dove is on the branch of a tree. What type of preposition is on? Preposition of direction, preposition of time, preposition of place, preposition of manner. డో ఎక్కడుందని చెప్పి చూపిస్తుంది, బ్రాంచ్ మీద ఉంది అని పొజిషన్ చూపిస్తుంది కాబట్టి ఆన్ అనేది preposition of place. 14th, in the sentences below, identify the part of speech of light in both the sentences. Okay, light అనేది ఈ సెంటెన్స్ లో కూడా ఉంది, ఇన్ బోత్ కాదు, ఇన్ ఆల్ ద 3. ఇక్కడ కూడా ఉంది లైట్ అని, ఇక్కడ కూడా ఉంది లైట్ అని. ఓకే, సో 3 చోట్ల 3 పార్ట్ ఆఫ్ స్పీచ్, సేమ్ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు చెప్పాలి. ద బాక్స్ ఇస్ వెరీ లైట్. ద లైట్ ఈస్ బ్రైట్ ఇన్ ద రూమ్. ఐ నీడ్ టు లైట్ ఎ ల్యాంప్ ఇన్ ద ఈవినింగ్. ఫస్ట్ ఎప్పుడు వర్బ్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకి ఆప్షన్ ఒకటి పోతుంది కాబట్టి మిగతా వాటిని గెస్ చేయటం ఈజీ అవుతుంది. టు అని వచ్చింది అంటేనే అది వర్బ్ అని చెప్పి అర్థం. టు ప్లస్ వర్బ్ని మనము ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం. సో టు అన్నా ఉందా లేదా టెన్స్ వాడారా అని చెప్పి చూసి వర్బ్ని మనం ఎలిమినేట్ చేసేయాలి. సో థర్డ్ది మనకి ఇప్పుడు ఏమైంది, థర్డ్ది మనకి వర్బ్ అయింది. ఓకే, ద లైట్ ఈజ్ బ్రైట్ ఇన్ ద రూమ్ అంటే నౌన్, మనము థింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ద లైట్ అనేది రెండో దాంట్లో దట్ ఈస్ అ నౌన్. ద బాక్స్ ఇస్ వెరీ లైట్. బాక్స్ ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేస్తోంది, బాక్స్ని డిస్క్రైబ్ చేస్తోంది కాబట్టి హియర్ దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. 15th, షీ ఈస్ వెరీ డియర్ టు మీ.
That watch is very dear. Identify the meaning of dear in both sentences. సో ఇక్కడ కూడా డియర్ అని ఉంది, ఇక్కడ కూడా డియర్ అని ఉంది. సో ఫస్ట్ దాంట్లో ఏం మీనింగ్, సెకండ్ దాంట్లో ఏం మీనింగ్. థర్డ్ వన్, వీటిని మనము హోమోనిమ్స్ అని చెప్పి అంటాం. హోమోనిమ్ అంటే ఏంటి, వీటికి స్పెల్లింగ్ ఒకేలాగా ఉంటుంది కానీ వాటి మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉంటుంది. షీ ఈజ్ వెరీ డియర్ టు మీ అంటే నాకు తను చాలా క్లోజ్ అని చెప్పి అర్థం. సో లవ్డ్ అన్నది వస్తుంది. దట్ వాచ్ ఈజ్ వెరీ డియర్. డియర్ అనేది మనకి ఎక్స్పెన్సివ్కి కూడా వాడతాం. సో ఇక్కడ డియర్ అనేది ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అనమాట. సో లేదా చాలా వాల్యుబుల్. అందుకని ఫస్ట్ దేమ్ లవ్డ్, రెండో చోట ద వాచ్ ఈజ్ వెరీ డియర్ అంటే ద వాచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి అర్థం. 16th బిట్, రెండు సెంటెన్సెస్ ఇచ్చాము. ద కోర్స్ ఆఫ్ ద రివర్ ఇస్ చేంజింగ్. షీ హ్యాస్ ఎన్రోల్డ్ ఇన్ అ మ్యాథ్ కోర్స్. వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ కోర్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్? ఇక్కడ కూడా కోర్స్ అని చెప్పన్నాము, ఇక్కడ కూడా కోర్స్ అన్నాం. ద కోర్స్ ఆఫ్ ద రివర్ ఇస్ చేంజింగ్. షీ హ్యాస్ ఎన్రోల్డ్ ఇన్ అ మ్యాథ్ కోర్స్. సో వీటి మీనింగ్ ఏంటి? మూమెంట్, క్లాసెస్, జర్నీ, ట్రైనింగ్, ఫ్లో, ప్రోగ్రామ్, path or direction, series of lessons. సో ఫస్ట్ దాంట్లో మనం చూస్తే కోర్స్ ఆఫ్ ద రివర్ అంటే ఎలా వెళ్తోంది రివర్ అన్న పాత్ ఉంటుంది కదా, డైరెక్షన్, దాన్ని మనం కోర్స్ ఆఫ్ ద రివర్ అని చెప్పి అంటాం. సో పాత్ ఆర్ డైరెక్షన్. షీ హ్యాస్ ఎన్రోల్డ్ ఇన్ అ మ్యాథ్ కోర్స్ అంటే సిరీస్ ఆఫ్ లెసన్స్. ఆప్షన్ 4 is your answer. 17th, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ స్టేర్ అండ్ స్టేర్. రెండు కూడా మనకి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి వినటానికి. స్టేర్, ఓకే. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ స్టేర్ అండ్ స్టేర్. ఇవేంటివి? ఇవి వినటానికి ఒకేలాగా ఉన్నాయి. వినటానికి అంటే హోమోఫోన్. హోమోఫోన్ అన్నప్పుడు మనం విన్నప్పుడు ఒకలాగా ఉంటాయి కానీ వాటి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ స్టేర్ అండ్ స్టేర్. A step or series of steps to look intently, a platform to blink rapidly, a slope to move quickly, a ladder to frown. స్టేర్ అంటే స్టేర్ కేస్ లాగా, మెట్లు అనమాట. స్టెప్ ఆర్ సిరీస్ ఆఫ్ స్టెప్స్. స్టేర్ అంటే ఏంటి? ఎవరినన్నా మనం తీక్షణంగా చూడటం అంటాం కదా. టు లుక్ ఇంటెంట్లీ is stare. Option 1 is the answer. Which of the following is a synonym of nectar? Synonym of for nectar: water, juice, honey, vinegar. నెక్టర్కి సినానిమ్గా మనం వాడేది హనీ. ఓకే, పువ్వు లోపల నుంచి బీ కానీ బర్డ్ కానీ తీసుకునేది దట్ ఈస్ నెక్టర్. హనీ బీస్ వాటి సలైవాని యాడ్ చేసి ఆ నెక్టర్కి ఏదైతే తయారు చేస్తాయో దాన్ని మనం హనీ అని చెప్పి అంటాం. 19th, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమ్ అండ్ సమ్? ఓకే, ఇవేంటిది? ఇది హోమోనిమ్మా, హోమోఫోనా? రెండు సౌండ్ ఒకేలాగా ఉన్నాయి కానీ స్పెల్లింగ్ వేరే వేరే ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అ హోమోఫోన్. సో దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? అ పార్ట్ ఆఫ్ అ హోల్, టు డివైడ్ ఇంటూ పార్ట్స్, అన్ అమౌంట్, టు సబ్ట్రాక్ట్, అ స్మాల్ క్వాంటిటీ, ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్, నన్ ఆఫ్ ది అబౌవ్. సమ్ అంటే కొంచెం అనమాట. అ పార్ట్ ఆఫ్ అ హోల్. సమ్ అంటే ఏంటి? సారీ, స్మాల్ పార్ట్ ఆఫ్ ఎ హోల్ కాదు, ఇది స్మాల్ క్వాంటిటీ. ఓకే, సమ్ అంటే కొంచెం, అ స్మాల్ క్వాంటిటీ. సమ్ అంటే ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్. ఆప్షన్ 3 is the answer. 20th bit, they placed dash books on the shelf. Dash is a beautiful peacock in the garden. They placed
డాష్ బుక్స్ ఆన్ ద షెల్ఫ్. ఓకే, 2 వర్డ్స్ ఇచ్చారు, 2, 3 ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు. ఓకే, ఇందులో మరి ఏం వస్తుంది? డాష్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పీకాక్ ఇన్ ద గార్డెన్. దేర్. ఫస్ట్ రెండోది చూద్దాము. డాష్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పీకాక్ ఇన్ ద గార్డెన్. గార్డెన్లో కదా, అక్కడ అంటే ఇక్కడ మనకి ప్లేస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు THERE అని చెప్పి వస్తుంది. దే ప్లేస్డ్, వాళ్ళు వాళ్ళ పుస్తకాలని షెల్ఫ్లో పెట్టుకున్నారు. వాళ్ళ పుస్తకాలు అన్నప్పుడు THEIR. ఓకే, సో ఫస్ట్ ఇది దేర్ అని చెప్పి రావాలి, సెకండ్ ఇది దేర్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 21. It takes an dash to complete the task. Dash team is ready for the game. It takes an dash to complete the task. Dash team is ready for the game. ఏమేమి వర్డ్స్ ఇచ్చారు ఇక్కడ? ఇదొకటి ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు, ఇదొకటి ఇచ్చారు. ఓకే, ఇక్కడేం వస్తుంది? ఇక్కడేం వస్తుంది? ఇక్కడ యాన్ వచ్చిందంటేనే మనకు అర్థమైపోవాలి. యాన్ దేనికి వస్తుంది? యాన్ మనకి ఆర్ వస్తుంది. ఓకే, ఇట్ టేక్స్ అన్ ఆర్ టు కంప్లీట్ ద టాస్క్ అంటే 1 గంట పడుతుందని చెప్పి. మా టీం గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. ఆ టీమ్ ఈజ్ రెడీ ఫర్ ద గేమ్. OUR. సో ఒకటేమో ఆర్, ఒకటేమో అవ్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకే, రెండు ఒకేలాగా ఉంటాయి ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ మాత్రం వేరేగా ఉంది, కానీ వినటానికి ఒకలాగా ఉన్నాయి అంటే అవి హోమోఫోన్స్. 22. Fill in the blank with the correct homophone. I bought a dash dress. She dashed the answer to the question. This is new. Okay, new మనము ఇలాను రాస్తాం కదా. సో ఇక్కడేం వస్తుంది, ఇక్కడేం వస్తుంది, లేదా రెండు సేమ్ వస్తాయా ఏంటి అన్నది చెప్పాలి. హోమోఫోన్ అంటే సౌండ్ సేమ్గా ఉంటుంది. ఐ బాట్ అ న్యూ డ్రెస్, కొత్త డ్రెస్. ఓకే, NEU అనేది కొత్తది. షీ న్యూ ద ఆన్సర్ టు ద క్వశ్చన్, తనకి తెలుసు. ఓకే, దట్ ఈస్ షీ న్యూ. సో ఫస్ట్ ఈజ్ న్యూ, సెకండ్ ఈజ్ న్యూ. ఆప్షన్ 4 is the answer. 23. Identify the correct pair of meanings for the homophones fair and fair. ఓకే, ఇవి కూడా హోమోఫోన్స్. హోమోఫోన్స్ సౌండ్ సేమ్ ఉంది, కానీ స్పెల్లింగ్స్ మాత్రం వేరేగా ఉంటాయి. సో ఈ ఫేర్ అంటే ఏంటి, ఈ ఫేర్ అంటే ఏంటి? పెద్దగా రాస్తాను. దిస్ ఇస్ దిస్, దిస్ ఇస్ దిస్. వీటి మీనింగ్ ఏంటి? ఫస్ట్ దాంట్లో కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆర్ ఫుడ్, అన్బయాస్డ్ ఆర్ కార్నివల్, కార్నివల్ ఓన్లీ, అన్బయాస్డ్ ఆర్ ఫుడ్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, జస్ట్ ఆర్ అన్బయాస్డ్, అన్బయాస్డ్ ఆర్ కార్నివల్, కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆర్ ఫుడ్. ఫేర్ అంటే జాతర లాగా, ఎగ్జిబిషన్ లాగా. ఓకే, సో మనకి ఇదన్నా అవ్వాలి, కార్నివల్ అన్నా అవ్వాలి, లేదా అన్బయాస్డ్ ఆర్ కార్నివల్. ఓకే, ఫేర్ ఎవరినన్నా మనము న్యాయంగా ట్రీట్ చేస్తే అప్పుడు ఫేర్గా ట్రీట్ చేసినట్టు లెక్క. సో ఫేర్కి 2 మీనింగ్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ అన్బయాస్డ్, రెండోది కార్నివల్. ఓకే, ఫేర్ అంటే ఏంటి? మనం బస్సులో ఛార్జీలు ఇస్తాం కదా, దాన్ని మనం ఫేర్ అని అంటాం, అంటే కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆర్ ఫుడ్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. 24. Fill in the blank with the correct word. The dash is expensive. ఇది వస్తుందా, ఇది వస్తుందా? The FARE, the bus fare is expensive. 25th. What is the meaning of the word devour? To cook food slowly, to eat eagerly or destroy completely, to destroy carefully, to avoid eating. Devour అంటే ఏంటి? డెవర్ అంటే ఎక్కడన్నా మంటలు అంటుకుంటే ఏమవుతుంది? ఆ మొత్తం పాడైపోతుంది కదా, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని మనం డెవర్ అని చెప్పి యూజ్ చేస్తాం. ద ఫ్లేమ్స్
డెవర్డ్ ద ఎంటైర్ బిల్డింగ్ అని చెప్పి వాడతాం. సో డెవర్ అన్నప్పుడు ఆప్షన్ 2 టు ఈట్ ఈగర్లీ అంటే మనం కొంచెం ఆబగా తిన్నట్టు దాన్ని కూడా డెవర్ అని చెప్పి అంటాము, లేదా డెస్ట్రాయ్ కంప్లీట్లీ. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 26. Which of the following is a synonym of the word devour? సో డెవర్కి రెండు మీనింగ్స్. ఒక్కటి మనం ఆబగా తింటాం, రెండోది దేనన్నా కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేయటం. సో సిమిలర్ మీనింగ్ ఈ నాలుగిట్లో ఏది? గాబుల్, అవాయిడ్, క్రియేట్, రిపేర్. డెవర్ అన్నప్పుడు ఈ నాలుగిట్లో గాబుల్ అంటే నవలకుండా గబుక్కును వెంగేయటం అనమాట. 27. Identify the correct pair of meanings for the words carrier, carrier. ఓకే, ఈ రెండిటిలో ఏది మీనింగ్ ఏది? A person or thing that carries something, a profession or occupation, a mode of transportation, a long journey, a place of storage, a goal or ambition, a profession or occupation, a person or thing that carries something. ఓకే, ఫస్ట్ మనము కెరియర్ అని చెప్పి చూస్తే ఇది మన ఉద్యోగం, మన ప్రొఫెషన్, దాన్ని మనం కెరియర్ అని చెప్పి అంటాం కదా. సో ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్ని మనము కెరియర్ అని చెప్పి అంటాము. ఎవరైతే ఏమన్నా సామాను మోస్తారో లేదా ఏదన్నా ఆటో లాంటిది లేదా ఒక పియాజియో చిన్న ట్రక్, వాటిని మనం క్యారియర్ అని చెప్పి అంటాం. అ పర్సన్ ఆర్ థింగ్ దాట్ క్యారీస్ సంథింగ్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. 28. Based on the context, what does the word gruel mean in the sentence? ఓకే, ఈ సెంటెన్స్ చదివి కాంటెక్స్ట్ పరంగా అర్థం చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్, what does the word gruel mean in the sentence? The speech was met with cruel criticism due to its lack of substance. The speech was met with cruel criticism due to its lack of substance, harsh or severe criticism, weak or insipid criticism, constructive feedback, supportive remarks. గ్రూయల్ అంటే ఆప్షన్ 2 వీక్ ఆర్ ఇన్సిపిడ్ క్రిటిసిజం అంటే లైట్గా క్రిటిసైజ్ చేసే, మరి హార్ష్గా చాలా బాగాలేదు అలా కాకుండా కొంచెం మైల్డ్గా యూఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్ అన్నట్టు చెప్తారనమాట. 29th, a system of pipes or channels used to carry waste and water away is known as sewer, drainage, ventilation, piping. Used to carry waste and water away, system of pipes or channels. Waste and water away అన్నప్పుడు ఇట్ ఈస్ sewer. ఓకే, ఇట్ కెనాట్ బి డ్రైనేజ్. డ్రైనేజ్ అంటే మనం వాటర్ సిస్టమ్ని కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ అని అంటాం కదా, అందుకని వేస్ట్ వాటర్ గురించి కాదు అది. సో సువర్ అన్నప్పుడు మాత్రమే మనకి వేస్ట్ అండ్ వేస్ట్ వాటర్ గురించి మాట్లాడతాం. లాస్ట్ క్వశ్చన్ 30th ఇన్ ద సెంటెన్స్. దీని తర్వాత నెక్స్ట్ వీడియో మనము క్లాస్ 4లోకి జంప్ చేద్దాము. ఇన్ ద సెంటెన్స్, ది బ్రైట్ లైట్స్ ఆఫ్ ద సిటీ lure tourists from around the world. The word lure means the bright lights of the city lure tourists from around the world. Lure ante enti? To push someone away, to distract or mislead, to avoid or repel, to attract or draw someone. సిటీలో బ్రైట్ లైట్స్ చూడటానికి లేదా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కొన్ని చోట్లకి వెళ్తే చాలా బాగుంటుంది ఆ టైంలో అని చెప్పి మనం అట్రాక్ట్ అయ్యి వెళ్తాం కదా. సో బ్రైట్ లైట్స్ ఆఫ్ ద సిటీ ల్యూర్ టూరిస్ట్ అన్నప్పుడు ఆప్షన్ 4 టు అట్రాక్ట్ ఆర్ డ్రా సమ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.